సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. బాల్క సుమన్కు పీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనగామ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మకు మెడకు చెప్పులు వేసి ఊరేగించారు. అనంతరం మహిళా నాయకులు చెప్పులతో కొట్టి దిష్టిబొమ్మను జనగామ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఎన్నూరు నియోజకవర్గ పార్లమెంటరీ పెద్దపల్లి పార్లమెంటరీ సమావేశంలో ఎట్లాగూ ఓడిపోతామని, ఎలాగో ప్రభుత్వం పోయిందని వాళ్ళ దురల అడుగులకు మడుగులెత్తే ఒక బాడ్కావు సుమన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేరుస్తూ చెప్పుతోడు కొడతా అన్నాడు. ఇదారా నీకు ప్రజాస్వామ్యం నేర్పిన హక్కులు, ఇదారా రాజకీయం చేసే విధానం, ఇదారా ప్రజల ఓట్లాడుకునే విధానం. ఒక గౌరవ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలగొడతామని ఒకడు మాట్లాడతాడు, ఒకడు చెప్పుతాడు కొడతా అంటాడు. చెప్పుతాడు కొడితే మీరు వెళ్తారా? ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా 10 సంవత్సరాల కాలం పాటు మీరు చేస్తున్న దోపిడీని, మీ దొంగతనాన్ని ఎండగడుతూ తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యం పరిచి ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి అంటే నీ అయ్యను పట్టుకొని నువ్వు రాజకీయం చేసినట్ట? నువ్వు అయ్య కాదురా, ఒంటి చేత్తో పార్టీ రాజకీయాలకు వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా 64 ఎమ్మెల్యేలను గెలిచి ముఖ్యమంత్రి అయినరా రేవంత్ రెడ్డి. ఇది మీ అయ్య పార్టీ కాదు, ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. మేము మహిళా కాంగ్రెస్ తరఫున చెప్పు తీసుకొని కొడతామని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఎర్రగడ్డ హాస్పిటల్ తరలించాలని చెప్పి మేము ఈ రోజు మా మహిళా కాంగ్రెస్ తరఫున